అమ్మా వసు, అభి ఎక్కడా? అది మావయ్య. అదిగో డాడీ వచ్చేస్తున్నారు తాతయ్య. వదినా, వడ్డించండి. రండి ఆంటీ, భోంచేద్దాం. ఇప్పుడు ఓపిక లేదే, కాసేపు ఆగి తింటాను. ఆంటీ, మీరేనా ఇలా ఉంటుంది? ఎప్పుడు భోజనానికి ఫస్ట్ ఉండేవారు మీరు, ఇప్పుడు లాస్ట్ లో తింటానంటున్నారేంటి? నీకీ మధ్య నాపై సెటర్లేటే ఎక్కువైపోయాయి. సరే, నేనెళ్ళి తినేసొస్తాను. అత్తయ్యది తర్వాత తింటానన్నారండి. హారిక, నువ్వు కూడా కూర్చో, నేను వసు వడ్డిస్తాం. అలాగే అక్క. వసు, అభికా కర్రీ అంటే చాలా ఇష్టం, వడ్డించు. వద్దు వదినా. ఏమైందభి? ఏం లేదమ్మా. కర్రీ ఇష్టంగా తింటావు కదరా, ఎందుకు వద్దంటున్నావు? కొన్నిటికి కారణాలు ఉండవనే. వదినా, ఈ కర్రీ వడ్డించు. అది వసు ముందే ఉంది కదా అభి, వసుని అడగచ్చు కదా. అదేంటభి, ఆ కర్రీ అడిగావు, ఇంకో కర్రీ వేసుకుంటున్నావు? ఈ కర్రీ బాగున్నట్టుందమ్మా. అమ్మా వసు, నీకు ఒంట్లో బాలేదా? బానే ఉంది మావయ్య. మరి ఎందుకు అలా ఉన్నావమ్మా? ఊరికే బావగారు, ఏం లేదు. ఏదైనా ఉంటే చెప్పొద్దునా, డాక్టర్ని పిలిపిద్దాం. అవసరం లేదు అఖిల్.
అయ్యో ఇట్స్ ఓకే. వాటర్ తాగబి. వద్దన్నయ్య. అయ్యో దగ్గుతున్నావు కదన్నయ్య. తగ్గిపోతుంది. అప్పుడే లేచావేంటి అభి? కడుపు నిండిపోయింది నాన్న. వసు కూర్చో, వడ్డిస్తాను. వద్దక్క. తినమ్మా, టైం అయింది కదా. ఈరోజు ఫాస్టింగ్ బావగారు. మీరు ఫాస్టింగ్ ఉండేది ఫ్రైడే కదా వదినా? ఈరోజు ఉండాలనుకుంటున్నాను అఖిల్. ఆంటీ ఆంటీ, మీకు హాట్ న్యూస్. ఏంటే మెనూలో నాకు ఇష్టమైన కూరలు ఏమైనా ఉన్నాయా? కాదు, అభి బావకు వసు అక్కకు ఏదో గొడవ అయినట్టుంది. ఆ? ఇద్దరు ఎడం ముఖం పెడం ముఖంగా ఉన్నారు. అభి బావ సరిగ్గా తినకుండా వెళ్ళిపోయారు. వసు అక్క అయితే అసలేమీ తినలేదు. అవునా? చా, అనవసరంగా మంచి సీన్ మిస్ అయ్యానే. అయినా వాళ్ళిద్దరికీ ఎందుకు గొడవైందబ్బా? ఏమో ఆంటీ, ఏదో పెద్ద గొడవే అయినట్టుంది. ఎప్పుడు వసు అక్క వంటలను మెచ్చుకుంటూ తినే అభిభావ ఇప్పుడు వసు అక్క చేతి వాటర్ కూడా తాగలేదు. అంతలా వాళ్ళ మధ్య ఏం గొడవైందబ్బా? కనిపెట్టాలి.
లేదా పావని భాస్కర్ల మధ్య చిన్న చిన్న పొరపచ్చాలు గొడవలు వచ్చాయేమో కాని వసు అభిల మధ్య అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు. ఇద్దరూ చక్కటి అండర్స్టాండింగ్లో ఉన్నారు, ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నారు అనుకున్నాను. అలాంటిది ఇవాళ వాళ్ళని అలా చూస్తుంటే చాలా బాధ వేసింది జయంతి. ఇద్దరి మధ్యన జరగకూడని గొడవేదో జరిగినట్టుంది. అందుకు నన్నేం చేయమంటారు? బహుశా ఆ గొడవ ఆ డబ్బుల గురించేనేమో. ఏ డబ్బుల గురించి? అదే వసు నీకు 2 వారాల్లో ఇస్తానన్న ఆ 50,000 గురించి. హ, బావుందండి. అటు తిప్పి ఇటు తిప్పి చివరికి నాదే తప్పంటున్నారా? ఆహా, నీది తప్పనను గాని ఆ రోజు నువ్వు ఆ చీర విషయంలో అలా ప్రవర్తించకుండా ఉండాల్సిందేమో. నువ్వు బన్నీని తిట్టేసరికి వసు తల్లి హృదయం తల్లడిల్లింది. పైగా సుమంగళి వేసిన నిందల్ని వసు భరించలేకపోయింది. అందుకే ఆ డబ్బులిస్తానంది. మీకు ఆ రోజు కూడా చెప్పానండి, జరిగిన తప్పుకి మందలించనే తప్ప డబ్బులు అడగలేదు. తనే ఇస్తానంది. ఇవ్వకపోతే ఏ శిక్ష వేసినా భరిస్తాను అంది. నాదేవైనా తప్పుందా అందులో? ఆ గొడవ వల్లే ఇప్పుడు వసు అభిల మధ్య అభిప్రాయ భేదాలొచ్చాయి. వస్తే వాళ్లే పరిష్కరించుకుంటారు. దానికి మీరు నేను బాధపడ్డమెందుకు? ఈ ఇంట్లో పెద్దవాళ్లుగా నువ్వు నేను ఉన్నది ఎందుకు జయంతి? పిల్లలకు సమస్యొస్తే తీర్చడానికే కదా. మన కొడుకు కోడలు ముభావంగా ఉంటే మనం ఏం పట్టనట్టుండాలా? ఇంతకీ ఇప్పుడేమంటారు? ఇంతమంది ఉన్న ఈ కుటుంబంలో ఏ ఇద్దరు గొడవ పడినా అది కుటుంబానికే మంచిది కాదు జయంతి. అందరూ ఆరోగ్యకరంగా ఆనందంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం బాగుంటుంది. చెప్పేదేదో సూటిగా చెప్పండి. రేపొకసారి మనం అభివసులతో మాట్లాడితే మంచిదేమో. గొడవ పెద్దదిగా మారి ఇద్దరి మధ్య దూరం పెరిగేలోపు మనం కల్పించుకుంటే బావుంటుంది. అది మన బాధ్యత కూడా. సరేనండి, ఆలోచిస్తాను. ఆ డబ్బుల గురించే గొడవ అయితే రేపే ఆ గొడవకి ఫుల్ స్టాప్ పెడదాం. మా పెళ్ళైనప్పటి నుంచి ఆయన ఎప్పుడూ ఇంత కోపంగా లేరు. నా లక్ష్యం కోసం
ఆయన మనసు కష్టపెడుతున్నానని నాకు తెలుసు. త్వరగా నేను గమ్యం చేరి మా మధ్య ఏ భేదాలు రాకుండా చూడు తల్లి. కాఫీ కావాలా అత్తయ్య? 2 నిమిషాల్లో పెట్టిస్తాను. ఆగు. ఏంటత్తయ్య? నీకు అభికి ఏమైనా గొడవైందా? గొడవ? మాకెందుకు గొడవ అవుతుంది అత్తయ్య? గొడవేం లేదు, మేం బానే ఉన్నాము. నిజంగానే బాగున్నారా? అయ్యో, మీకెందుకు అబద్ధం చెప్తానత్తయ్య? ఖచ్చితంగా ఏదో గొడవైంది. వసు అబద్ధం చెప్తోంది. నిన్న రాత్రి అభి సరిగ్గా భోంచేయలేదు, నువ్వస్సలు తినలేదు. మీ గురించి నేను మీ మావయ్య బాధపడుతున్నాం. ఏదైనా ఉంటే చెప్పు. ఏదైనా ఉంటే మీకు కాక వేరే వాళ్ళకి చెప్తానా అత్తయ్య? ఏం లేదు. ఏదో ఉంది, వసు దాస్తోంది. ఏమీ లేకపోతే రాత్రి మీరిద్దరూ ముభావంగా ఎందుకున్నారు? ఆయన ఆఫీస్ పనులతో అలసిపోయి వచ్చారు, ఇంటి పనులతో నేను అలసిపోయాను, అంతే అత్తయ్య. యాండి, అప్పుడే ఆఫీస్కి వెళ్తున్నారా? టిఫిన్ రెడీగా ఉందండి, తినేసి వెళ్ళండి. అర్జెంటుగా వెళ్ళాలి. తినేసి వెళ్ళొచ్చు కదా అభి. లేదమ్మా, లేట్ అవుతుంది. ఆఫీస్లో తింటాను. ఏం పనో ఏంటో, మర్చిపోకుండా ఆఫీస్లో తినండి. నేను ఫోన్ చేసి గుర్తు చేస్తాను, సరేనా? బాయ్ అండి. మీ ఇద్దరి మధ్య ఏ గొడవ లేకపోతే పర్వాలేదు. ఏదైనా ఉంటే ఇప్పుడే చెప్పు, లేదంటే అందరం బాధపడాల్సొస్తుంది. తులసి కోటకి పూజ చేశానక్క. ఈరోజు పొద్దున్న మెలకు వచ్చింది, అందుకని. నీకు అభికి గొడవేంటి వసు? నువ్వు కూడా అడుగుతున్నావా అక్క? గొడవేమీ లేదు. అత్తయ్యతో చెప్పింది నాకు చెప్పకు. నీ నవ్వులో జీవం లేదు, కళ్లల్లో కళాకాంతులు లేవు. అబద్ధాలు చెప్తూ నటిస్తున్నావు. అవునక్క, నిన్నటి నుంచి నటిస్తున్నాను. ఏమైంది వసు? ఆయన నా గురించి ఆలోచిస్తున్నారని నాకు తెలుసక్క. కానీ ఆయన నిర్ణయాన్ని నేను అంగీకరించలేకపోతున్నానక్క. సొంతంగా కష్టపడి ఆ 50,000 సంపాదించాలనుకుంటున్నాను. నీ ఉద్దేశం మంచిదే వసు, అలా అని అభిని ఎక్కువ బాధ పెట్టకు. నువ్వా 50,000 సంపాదించే వరకు అభి మనసంతా నీ కష్టం మీదే ఉంటుంది. భార్య బాధపడుతుంటే ఏ భర్త అయినా ఎలా భరించగలడు చెప్పు? అభి కోపంలో కూడా అర్థం ఉంది. తెలుసక్క, అందుకే త్వరగా సంపాదించాలనుకుంటున్నాను. ఆయన్ని ఆ బాధ నుంచి విముక్తుణ్ణి చేయాలనుకుంటున్నాను. ఆ పని మీదే ఉండు వసు.
నేను ఇంకేదైనా గొడవేమోనని భయపడ్డాను. త్వరగా నీ గమ్యం చేరుకుని అభిని సంతోషపెట్టు. ఏం చేస్తోంది ఇది? ఎస్, ఇలా చేస్తే నెలకి 1,00,000కు పైగా సంపాదించొచ్చు. అఖిల్, ఏమైంది? సడన్ గా ఎక్కిలొచ్చాయేంటి? వినకూడని షాకింగ్ న్యూస్ వింటే ఎక్కిళ్ళు రావా ఏంటి? ఇప్పుడు వినకూడని షాకింగ్ న్యూస్ ఏం విన్నావు? ఇందాక అన్నావుగా నెలకి 1,00,000కి పైగా సంపాదిస్తానని. ఏంటి జోకా? కాదా మరి? హలో, అనాథాశ్రమంలో పెరిగి ఆరోకోరో చదువు చదివి నర్సరీలో మట్టి పిసుక్కున్నా ఆఫ్టర్ ఆల్ వసు ఒకే సంపాదిస్తుంటే కోటేశ్వరాలింట్లో పుట్టి పెరిగి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసి కాలేజ్లో యూత్ ఐకాన్ అనిపించుకున్నా ది గ్రేట్ హారిక సంపాదించలేదా?